చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ లో ఇంకా బ్రేకప్ అయితే నా లైఫ్ ఇంకా గాన్, ఇంకా అయిపోయింది, వాళ్ళు లేకపోతే నాకు ఈ జీవితం వద్దని ఉండే అమ్మాయిలకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా యాక్చువల్లీ తెలుసా, మిలియన్స్ ఆఫ్ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు బయట. అక్కడ ఈ స్టేట్ కాకపోతే నెక్స్ట్ స్టేట్, ఈ నెక్స్ట్ స్టేట్ కాకపోతే ఇంటర్నేషనల్. అసలు ఎలా ఉంటారో తెలుసా, వెన్ యూ డేట్ సమ్మన్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ అదర్ స్టేట్, తమిళ్లో లేకపోతే మిగతా వాళ్ళు, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంటర్నేషనల్గా డేట్ చేసామనుకో ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. సో అంటే అట్లా డిప్రెషన్కి వెళ్ళకుండా, డిప్రెషన్ ఏముంది అంటే ఆ టైంకి అంత అయిపోయింది, అంత ఆగిపోయింది, నా లైఫ్ ఇదే అనుకున్నా, నేను ఇంతే అనుకున్నాను అని అనిపిస్తుంది. కానీ ప్రతిసారి సెకండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది బెటర్గా ఉంటుంది. మేబీ సెకండ్ కూడా కట్ అయిపోతే థర్డ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే యు నో వాట్ ఏం జరుగుతుంది, యు నో వాట్ ఈస్ బెటర్ ఫర్ యూ, యు నో వాట్ యు వాంట్, నీకు ఏం కావాలి నీకు తెలుస్తుంది. కానీ ఒక అబ్బాయికి మనం కనెక్ట్ అయ్యాము అంటే సో మన లైఫ్ లో ఇంకా వేరే వాళ్ళని ఊహించలేను అనే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆ 2-3 సంవత్సరాలు మనం అంటే ఆ రిలేషన్షిప్ లో ఉన్న అన్ని ఇయర్స్ అఫ్ కోర్స్ లాయల్ గా ఉంటారు. అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, అబ్బాయిలు కూడా ఉంటారని, అబ్బాయిలు కూడా ఉంటారు, అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. వెన్ యు ఆర్ లాయల్, వెన్ యు ఆర్ విత్ వన్ పర్సన్, సంథింగ్ మైట్ నాట్ వర్క్ అవుట్. అలా అని బ్యాడ్ థాట్స్ ఏడ్ చేసుకొని, అఫ్ కోర్స్ ఎవరైనా ఏడుస్తారు వర్ష, ఇట్ ఈస్ వెరీ కామన్, ఇట్స్ అ హార్ట్ బ్రేక్. నేను చాలాసార్లు ఏడ్చాను, నా దిండులో పెట్టుకొని ఏడ్చాను, నా కళ్ళు గుండెల్లో బాధ చెప్పేది కాదా. మా మదర్కి వినిపించకూడదని, ఫాదర్కి వినిపించకూడదని, మా ఇంట్లో బయటికి వినిపించేస్తూ ఉంటుంది, ఏడుపు వినిపించకూడదని. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ వెన్ యూ లవ్ సమ్వన్, ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఇంకొకరు దొరుకుతారు, మీ ఏరియాలోకి ఐశ్వర్య వస్తుంది, హ్యాపీగా వర్కౌట్ చేసుకోండి. ఇట్స్ జస్ట్ వన్ లైఫ్. డోంట్ టేక్ బ్యాడ్ డెసిషన్స్. సరే, లవ్ గురించి అంత జరిగింది కాబట్టి మన లైఫ్లో అసలు దివికి పెళ్ళి ఎప్పుడు, దివికి కావాల్సిన అబ్బాయి ఎలా ఉండాలి? ఫస్ట్ థింగ్, పెళ్ళికి మా పేరెంట్స్ అబ్బాయిల్ని ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఇప్పుడు దాకా నాకు ఎవ్వరు అంటే సెట్ అవ్వలేదు. నీకు సెట్ అవ్వాలంటే ఎలా ఉండాలి అబ్బాయి? అదే సెట్ అవ్వలేదు అంటే నాకు కూడా ఇంకా నాకే క్లారిటీ లేదు. నాకు సెట్ అవ్వాలంటే ఎలా ఉండాలి, ఏం కావాలో నీకే తెలియదు. నాకు ఇంకా క్లారిటీయే రావట్లేదు. నేను మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ని బిలీవ్ చేయడం మానేసి ఐఎమ్ బిలీవింగ్ సంథింగ్ ఎల్స్. అంటే ఒక పార్ట్నర్ ఉంటే, వెన్ యూ హ్యావ్ అ పార్ట్నర్, దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ దట్ పర్సన్. పెళ్ళి అయినట్టే, అంత లాయల్గా ఉంటే అని. అంటే నన్ను చాలా మంది తిట్టొచ్చు ఇప్పుడు, బట్ నా ఫీలింగ్ ఇది. నాకు అంటే పెళ్ళైన తర్వాత ఒక 2-3 ఏళ్ళ తర్వాత, 5 years తర్వాత, 7 years తర్వాత వర్కౌట్ అవ్వకుండా డివోర్సులు తీసుకుంటున్నారు. అండ్ దేర్ ఆర్ 90% ఆఫ్ డివోర్సెస్. ఆల్ మై ఫ్రెండ్స్ అసలు, నా ఫ్రెండ్సే చాలా మంది విడిపోయారు. లైఫ్ లో హ్యాపీనెస్, నా బిలీఫ్ హ్యాపీనెస్ ఇంపార్టెంట్. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి, పెళ్లి చేసుకున్న అబ్బాయి నీతో సంతోషంగా ఉండాలి. నువ్వు స్టార్టింగ్ లో వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డావో, నువ్వు ఎంత వంట చేసి పెట్టి, నువ్వు తిని వాళ్ళు బాగుందని చెప్పాలని నువ్వు అనుకున్నావో, లేకపోతే అబ్బాయి నువ్వు ఎంత ఇంప్రెస్ చేసావో, బయటికి తీసుకెళ్లి ఐస్ క్రీమ్లు తినిపించి టైం పాస్ చేసి రాత్రులు తిప్పావో, సేమ్ యూ షుడ్ కీప్ ఆన్ డూయింగ్. మ్యారేజ్ కూడా, ఆఫ్టర్ మ్యారేజ్, వైల్ ఇన్ అ రిలేషన్షిప్ 2 years 3 years తర్వాత ఒక ఏదో వాళ్ళకేదో మిస్ అవుతుంది. అవును. ఆ మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి కీప్ ఇట్ అలైవ్. యువర్ రిలేషన్షిప్ హ్యాస్ టు బి అలైవ్ ఆల్ ద టైం. అంటే ఈ డైవర్స్ అవ్వడం కానీ, ఈ బ్రేకప్స్ అవ్వడం కానీ వీళ్ళ చేంజెస్ వల్లే జరుగుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ కదా, ప్రయారిటీస్ మ్యాటర్. ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు స్టార్టింగ్ లో నువ్వు నన్ను సినిమా తీసుకెళ్తానన్నావు, డిన్నర్ తీసుకెళ్తానన్నావు, అన్నిటికీ నన్నే ప్రయారిటైజ్ చేసావు, నీ ఫ్రెండ్స్ వద్దన్నావు, నేను కావాలన్నావు. నీకు నీ ఫ్రెండ్స్ వద్దు, నాకు నా ఫ్రెండ్స్ వద్దు, నాకు నువ్వు కావాలి. ఇప్పుడేమో ఫ్రెండ్స్ పార్టీ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు. అంటే అఫ్ కోర్స్ ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, బట్ దెన్ ప్రయారిటీస్ మ్యాటర్. ఆ ప్రయారిటీసే కాదు, వాళ్ళ కోసం పెట్టే ఎఫర్ట్స్ చాలా మ్యాటర్. డబ్బులతో ఏమి కొనలేము, డబ్బులు పెట్టి ఏమైనా గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు, బట్ ఐ రియలీ లైక్ సమ్వన్ కుక్ ఫర్ మీ. నాకేమైనా లెటర్ రాసి, పోనీ కవిత రాసి, కొంచెం టైం స్పెండ్ చేసి, నా కోసం ఇంట్లో ఏదన్నా చేసి పెట్టి, క్యాండిల్స్ వెలిగించి, ఏదన్నా ఐ బిలీవ్ ఇన్ సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటే ఆ ఫీలింగ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే సర్ప్రైజ్ అని కాదు, ఇప్పుడు ఏదోటి హ్యాపెనింగ్ ఉండాలి లైఫ్లో. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఫన్ ఇన్ లైఫ్. ఇప్పుడు
భయం వేసి నాకు మ్యారేజ్ చేసుకోవాలంటేనే భయం వేసి ఐ రియలీ బిలీవ్ ఎందుకు భయం అంటే ఇవన్నీ చూస్తే మీకు భయం వేస్తుందా మ్యారేజ్ భయం వేస్తుంది. నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు బి కాల్డ్ యాజ్ మేబీ వర్కౌట్ అవ్వకపోతే నేను ఇప్పుడు 1-2 months 3 months 4 months 6 months చూసి పెళ్లి చేసుకున్నాను. 3 months తర్వాత వర్కౌట్ 3 years తర్వాత అంటే బేసిక్ గా దివి అంటే మీ మదర్ మీ ఫాదర్ కూడా స్టిల్ నో ఇప్పటికీ హ్యాపీగా ఉన్నారు. సో మీరు దాన్ని ఎందుకు ట్రస్ట్ చేయట్లేదు? ఏమో ఫ్యూచర్ లో మీ ఫాదర్ అంత మంచి వాళ్ళే మీ లైఫ్ లో ఎవరైనా పర్సన్ రావచ్చేమో కదా. లేదు, ఎవరికి ఉండే ఫ్లాస్ వాళ్ళకు ఉంటాయి. మన మదర్ ఫాదర్ కూడా కొన్నిట్లో అన్హ్యాపీగా ఉంటారు. అన్నీ అందరికీ అన్నీ ఉండవు. ఓకేనా, డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఫ్లా ఉంటుంది. మేబీ అడ్జస్ట్ అయితే బాగానే ఉంటుంది. అలా అంతే అడ్జస్ట్ అవుతున్నారు, అందరూ అడ్జస్ట్ అవుతున్నారు. దివి రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే అడ్జస్ట్ అవుతుందా? అడ్జస్ట్ అవుతాను, కానీ డిపెండ్స్ ఆన్ దట్ అబ్బాయి. తను నా కోసం అంత ఎఫర్ట్ పెడితే చాలా అడ్జస్ట్ అవుతాను. నేను అంత తగ్గిపోతాను నేను. మనసు మాడే సరే మరి నువ్వు పెళ్లి చేసుకుంటే చాలా మంది ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కుక్కర్లు డ్రమ్లు యూజ్ చేస్తున్నారు కదా, వాటి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎంతకీ వర్కౌట్ అవ్వకపోతే విడిపోవడం బెటర్. నేను అదే చెప్తా ఎవరికైనా. వదిలేసి ఎందుకు కొట్టుకుంటున్నారు? వై ఆర్ యూ క్రియేటింగ్ టాక్సిక్ రిలేషన్షిప్? నువ్వు ఫీల్ అయ్యి వాళ్ళు ఫీల్ అయ్యి ఏడ్చి 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 ఒక బాధ ఉంటుంది కడుపులో, అదొక పెయిన్ ఉంటుంది. నార్మల్గా ఉండదు. ఆ రిలేషన్షిప్ హ్యాస్ టు బీ స్వీట్. అది స్వీట్గా ఉన్న రోజులే స్వీట్గా ఉంటుంది. అది ఎప్పుడైతే ఇలాంటి టాపిక్స్ వస్తాయో, ఎప్పుడైతే ఒక డిస్రెస్పెక్ట్ స్టార్ట్ అయిపోతుందో, అది ఎప్పటికీ సెట్ అవ్వదు. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు కూర్చొని 15 నిమిషాలు అరుచుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ క్లారిఫై చేసుకోండి. కానీ సో ఇలాంటివన్నీ చేయొద్దు. నో, ఇట్స్ నాట్. నువ్వు ఎవరివి పక్కన వాళ్ళ లైఫ్తో యూ కాంట్ టేక్ అ డెసిషన్. యూ కాంట్ ఈవెన్ బీట్ అ పర్సన్. తప్పు. ఇట్స్ నాట్ రైట్. అసలు బూతులు కూడా మాట్లాడొద్దు అవతల వాళ్ళ పైన, బట్ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే